ఈ నూతన సంవత్సరంలో ఈ సాయంకాల వేళలో ఈ ప్రత్యేక ప్రార్థన కోడికకి వచ్చిన మీ అందరికీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషం, మీరు ఆసక్తిగా ఈ పూట కూడా వచ్చారు. ప్రభు చేస్తున్న మేళను తలంచుకొని స్తుతించటానికి, ప్రార్థించటానికి, ఆయన సన్నిధిలో ఈ విధంగా ప్రభునామాన్ని కనపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. బైబిల్లో కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వాక్యం, 155వ పేజీ. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వారు పొందబోతున్నటువంటి వాగ్దత్త దేశాన్ని గురించి మోషే ద్వారా దేవుడు చాలా విషయాలు వారికి తెలియచేస్తూ వచ్చారు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అబ్రహాము ద్వారానే, పితరుల ద్వారా వాగ్దానం చేస్తూ వచ్చాడు. మోషే దినాలలో మరి ఆ వాగ్దత్త దేశం ఎలాంటిది? అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్తున్నారు కదా. మరి అక్కడ నిజంగా పాలు తేనెలు ఉన్నాయా అని తెలుసుకోవటానికి వేగుల వారిని పంపించారు. వాళ్ళు చూచి వచ్చి నిజంగానే అది పాలు తేనెలు ప్రవహించే దేశము అని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ముందుగా ఆ దేశాన్ని చూచి వచ్చి తెలియచేసినప్పుడు దేవుని ప్రజలు సంతోషపడ్డారు. పాలు తేనెలు ప్రవహించే దేశం లేక కనాను దేశం అనేది దేవుడు తన ప్రజలకు అనుగ్రహించుతున్నటువంటి దేశం అది. ఇప్పుడు అక్షరీకంగా యెరూషలేము పట్టణం కనాను ప్రాంతం ఉంది. ఆ పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళకి వాగ్దత్త దేశముగా దేవుడు ఇచ్చాడు. యెరూషలేము ప్రాంతంలో ఆ కనాను దేశం ఉన్నది. వారు ఐగుప్తులో నుండి ప్రయాణమైపోయి ఆ కనాను దేశాన్ని వాళ్ళు చేరాలి. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ కనాను దేశాన్ని గురించి, వాగ్దత్త దేశాన్ని గురించి మోషే ద్వారా దేవుడు చాలా విషయాలు తెలియజేశారు, ఆ దేశం ఎలాంటిదో అని. కనుకనే అక్కడ మనం చదివినట్లుగా ఆ కనాను దేశం దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నటువంటి దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును అని. అంటే అక్కడ కరువు అనేది లేకుండా ఆకాశము నుండి వర్షం పడేటప్పుడు సమృద్ధిగా పంటలు పండి సస్యశ్యామలంగా ఆ ప్రాంతం ఉంటుంది. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము అని. ఆ తర్వాత నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని కనాను దేశాన్ని గురించి దేవుడు మోషే ద్వారా చాలా విషయాలు తెలియచేశారు. ఈ కనాను దేశము లేక వాగ్దత్త దేశము అని మనం అక్కడ చదివినప్పుడు ఇవి ఆత్మీయంగా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చినటువంటి దేవుని ప్రజలకు గుర్తై ఉన్నది. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చి ఆత్మీయంగా ఎదుగుతున్న దేవుని ప్రజలని కనాను దేశానికి పోల్చాను. అలాంటి సమయంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండునుగాక. ప్రియమైన వారలారా, సంవత్సరం యొక్క ప్రారంభ దినములో మనం ఉన్నాం. ఈ మాటను బట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కన్ను దృష్టి
మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆయన కన్నుదృష్టి మన మీద ఉన్నప్పుడు మనకు అనేక ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆయన కనుదృష్టి అనేక ఉద్దేశములు కలిగిన వారై ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతూ ఉన్నారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి ఉన్నప్పుడు దేవుని ప్రజల జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీ పిల్లల మీద మీ కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంచి ఉంటారు. వాళ్ళు క్షేమంగా స్కూల్కి వెళ్ళొస్తున్నారా, కాలేజీకి వెళ్ళొస్తున్నారా అని మీ పిల్లల గురించి క్షేమాన్ని ఎల్లప్పుడూ మీరు కనుగొంటూ ఉంటారు. వాళ్ళ క్షేమాన్ని కోరి మీ కనుదృష్టి అంతా మీ పిల్లల మీద ఉంటుంది. అలాగే పరలోకములో ఉంటున్న యేసయ్య మన మీద తన కనుదృష్టి ఈ సంవత్సరం అంతా ఉంచుదురుగాక. ఈ మాటలన్నీ కూడా బై ఫెయిత్, విశ్వాసము ద్వారా మనం అనుభవిస్తాం. విశ్వాసము ద్వారానే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎవరి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది అని ఒక 4 విషయాలు రాసుకొచ్చారు. ఈ మాటల చేత ఈ జనవరి మాసం అంతా, ఈ సంవత్సరం అంతా ఆయన కనుదృష్టి మీ మీద, మీ కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. ముఖ్యంగా 2025 సంవత్సరం అంతయు కూడా ఉండునుగాక. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 5వ వాక్యములో మీరు గమనించినట్లయితే, అక్కడ మీరు గమనించండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యములో, ఆ గ్రంథములో దేవుని యొక్క ఆలయం నెబుకద్నెజరు దినాల్లో యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని నెబుకద్నెజరు రాజు నాశనం చేశాడు. ఇశ్రాయేలు ప్రాంతంలో దేవాలయం ఉండేది. అది సొలొమోను చేత కట్టబడి ఉన్నది. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరు అనే రాజు ఆ యెరూషలేము యొక్క ఆలయాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉంటున్న దేవుని ప్రజలను కూడా బబులోను ప్రాంతానికి చెరగొని తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ప్రస్తుతం యెరూషలేములో మనం చూసినట్లయితే ఒక గోడ మాత్రమే ఉంది. దానిని ఏడుపుల గోడ అంటారు. దేవాలయం మొత్తం నాశనం చేశాడు రాజు, నెబుకద్నెజరు రాజు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి విలువైన వెండి, బంగారు అన్నీ కూడా కొల్లగొట్టి బబులోను దేశాన్ని తీసుకొని వెళ్ళాడు. సమస్తాన్ని, పితరుల సమాధులను నాశనం చేశాడు. దేవాలయాన్ని అగ్నిచేత కాల్చివేశాడు. తలుపులని, అక్కడ ఉన్న సుందరముగా కట్టబడి ఉన్న ఆలయం అంతటిని కూడా పూర్తిగా నాశనం చేశాడు. ఆ సమయంలో ఆ పాడైపోయినటువంటి ఆలయం మరలా కట్టబడాలి అనే ఉద్దేశము చేత ఆ రోజుల్లో ఎజ్రా, నెహెమ్యా దినాల్లో చాలామంది వాళ్ళు ఆ పట్టణాన్ని గురించి బాధపడి ఏడుస్తూ ఉన్నారు. వారిలో నెహెమ్యా ఉన్నారు, ఎజ్రా ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే, ఆ 1వ అధ్యాయములో దేవాలయం పాడైపోయి ఉన్న సంగతి నెహెమ్యా ఎరిగి బాధపడుతూ ఉన్న కొన్ని మాటలు ఉన్నాయి. 4వ వాక్యంలో చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసుతిని అని నెహెమ్యా పాడైపోయినటువంటి దేవుని యెరూషలేము యొక్క ఆలయాన్ని పాడైపోయి ఉంటే, ఆ ఆలయం పాడైపోయి ఉండగా ఆ ఆలయాన్ని గురించి ఎన్నో దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. అలాంటి సమయంలో బబులోను దేశంలో చెరగా కొనిపోబడిన వారిలో ఈ నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ముఖ్యముగా
నెహెమ్యా అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే, మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ 2వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు గమనిస్తే, రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి. అక్కడ మీరు గమనించండి, యెరూషలేము యొక్క ఆలయం పాడై ఉండగా నెహెమ్యా చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. రాజుగారికి పానదాయకుడిగా పనిచేస్తున్న సమయంలో, దుఃఖముఖిగా ఉన్న సమయంలో రాజుగారు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావని. ఆ సమయంలో నెహెమ్యా చెప్పాడు, నా పితరుల పట్టణం పాడై ఉండగా, 3వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక. చూడండి, నా పితరుల సమాధుల పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా, చూడండి, నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో చెప్పగా, ఆ తర్వాత అధ్యాయంలో మీరు తర్వాత చదువుకున్నట్లయితే, పాడైపోయినటువంటి ఆ ఆలయం మరలా కట్టబడి నిమిత్తమై నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ కూడా మరలా వాళ్ళు దేవుని యొక్క పని పూనుకున్నారు. హల్లెలూయా. పాడైపోయిన ఆలయం మరలా కట్టబడి నిమిత్తమై వాళ్ళు పని పూనుకున్న సమయంలో ప్రభు ధైర్యపరుస్తూ ఉన్నారు. ఎజ్రా, నెహెమ్యా వీళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాలని బాగుగా తెలుసుకున్న వాళ్ళు కాబట్టి, పాడైపోయిన ఆ మందిరాన్ని మరలా కట్టడానికి వాళ్ళు మొదలుపెట్టినప్పుడు కొంతమంది ఆటంకపరిచారు. ఆ ఆటంకపరిచిన వారిని దేవుడే చూచుకొనెను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మీరు గమనించండి, యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషి ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. ఆ మాటలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున, ఈ మాటను బట్టి ఎవరైతే ఆటంకపరిచే వాళ్ళు ఉంటారో వారి మీద దేవుడు తన దృష్టి ఉంచి ఆటంకాలు కలగకుండా మన పనులు సునాయాసంగా ఆశీర్వాదకరంగా జరుగునట్లు ఈ సంవత్సరంలో దేవుడు మేలులు చేయుదురుగాక. ఉదాహరణకి, మనం ఎక్కడ మందిరాలు కట్టినా అక్కడ ప్రారంభంలో పోరాటాలే ఉంటాయి. మరి ఈ మందిరం కట్టేటప్పుడు ఎన్ని పోరాటాలు, గొడవలు అయ్యాయో మీకే తెలుసు. ఇక్కడనే కాదు, ప్రతి చోట విరోధులు ఖచ్చితంగా ఉంటారండి. మందిరాలు కట్టేటప్పుడు కానీ, రూములు కట్టేటప్పుడు కానీ ఖచ్చితంగా. చూడండి, ఆ రోజుల్లోనే ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. తిరుపతి దగ్గర ఒక మందిరాన్ని ప్రారంభించాం. అక్కడ కూడా అదే ఆటంకాలు కలిగి కట్టకూడదు అని కొంతమంది త్రాగుడు బోతోళ్ళు, ఆ కాలనీలో ఉంటున్న వాళ్ళందరూ ఎదురు తిరిగారు. ఎవరైతే ఎదురు తిరిగారో ఇప్పుడు వాళ్ళే విశ్వాసులుగా మారి ఇప్పుడు మందిరంలో కూర్చొని ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఇలా ఇక్కడ కూడా మందిరం ప్రారంభించేటప్పుడు ఎన్ని పోరాటాలు ఎదురయ్యాయో, మరి నిజాంపట్నం అక్కడ కూడా పోరాటాలు ఎదురయ్యాయి అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ పోరాడిన వ్యక్తే మన చనిపోయాడు అంటున్నారు. అంటే ఆయనకేదో మనం జరగాలి అని కోరుకోవట్లేదు, కానీ దేవుడే చూచుకొనుడు గాక. వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. కాబట్టి పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా వాళ్ళు ఆ ఎజ్రా, నెహెమ్యా గ్రంథంలో మీరు చదివినట్లయితే, వారు ఆ పాడైపోయినటువంటి ఆలయాన్ని మరలా ఒక్కొక్కటిగా కట్టుకుంటూ నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 43వ వాక్యానికి వచ్చేసరికి, మరియు దేవుడు తమకు మహానందము కలగజేసెను. ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. చూడండి, వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. ప్రతిష్ఠ రోజు వచ్చినప్పుడు ఆలయం మొట్టమొదట సొలొమోను ద్వారా కట్టబడింది. నెబుకద్నెజరు నాశనం చేశాడు.
మరి పాడైపోయినటువంటి ఆ మందిరం మరలా కట్టబడి నిమిత్తమై ఎజ్రా నెహెమ్యా దినాల్లో వాళ్ళు పని పూనుకున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి, ముఖ్యంగా ఇప్పుడు చదివినట్లుగా యూదుల పెద్దల మీద దేవుడు దృష్టి ఉంచి ఎవరైతే ఆటంకపరుస్తారో వాళ్ళని దేవుడే చూసుకొని పని ఆగకుండా చక్కగా అంచలంచలుగా జరిగేటట్లు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రతిష్ఠ రోజు వచ్చినప్పుడు చూడండి, యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను. హల్లెలూయా. కాబట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది. తద్వారా మనకు ఎవరైతే ఆటంకంగా ఉంటారో, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. భౌతికంగా మీ పని పూనుకుంటున్న సమయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉండవచ్చు. కానీ ఈ మాటను బట్టి మీరు విశ్వసించినట్లయితే ఈ సంవత్సరంలో మీరు చేర్చిన పనులన్నింటిలో ఆటంకాలు లేకుండా దేవుడు క్షేమాన్ని దయచేదురుగాక. ఆటంకాలు ఎవరైతే కలగజేస్తారో వారిని దేవుడే చూచుకొనుగాక. అందుకే పగ తీర్చుట మీ పని కాదు, నా పని అంటాడు దేవుడు. మీరు పోరాడునది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాటం ఉంది. ముఖ్యంగా ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు, పై అధికారుల ద్వారా ఆటంకాలు వస్తాయి. అయినా కూడా మనం వాళ్ళని తిట్టడమో చేయకూడదు. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన సర్జన్గా పనిచేస్తారు. పై డాక్టర్లు టార్చర్ పెట్టేవాళ్ళట. కాబట్టి ఈయన కూడా మాటకారి, నేను కూడా మాట్లాడుతానన్నా పని మానుకుంటాను అంటాడు. పని మానుకుంటే ఎక్కడ పోయినా పోరాటాలు ఉంటాయి. నువ్వు పని మానుకోవద్దు, నువ్వు నీ భార్య అక్కడే పని చేస్తున్నారు కదా, మీరు కొద్దిగా మౌనంగా ఉండి తగ్గింపుతో మీరు ఉండండి. ఆటంకాలు ప్రారంభ దశలో పనుల్లో ఎక్కడ జాయిన్ అయినా ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. వాళ్ళ మనస్తత్వాలు తెలియనప్పుడు పోరాటాలు ఎదురవుతాయి. కొత్తగా కోడలుగా ఇంటికి వచ్చింది అనుకోండి, అత్తా కోడలికి పోరాటాలు ఉంటాయా లేవా? ఉంటాయి ఖచ్చితంగా. ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే వాళ్ళ మనస్తత్వాలు అర్థమవుతాయి. అంతవరకు పోట్లాడుతూనే ఉంటారు, గొడవలు అవుతూనే ఉంటాయి, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి, ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అలాగని వ్యవస్థని లేకపోతే మనం చేయబోతున్న పనులలో వాటిని మానుకొని ఉండమని చెప్పట్లేదు. కనుక ఒకటి, భౌతికంగా ఈ సంవత్సరంలో ఎవరైతే మీ పనులకు ఆటంకంగా ఉన్నారో దేవుడే వారిని చూసుకొని మీ పనులన్నీ కూడా సరళము దేవుడే చేయుదురుగాక. రెండవది, ఆత్మీయంగా కూడా ఈ మాటను ఆలోచించినట్లయితే ఇంకొక మాట మీకు చెప్తాను. ఎక్సోడస్ నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వాక్యాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వెళ్తున్న సమయంలో వాళ్ళు యోర్దాను నదిని దాటాలి. ఆ సమయంలో ఫరో అతని సైన్యాన్ని దేవుడే చూసుకొని ఏ విధంగా వారికి జయమిచ్చారో మీరు చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అని అక్కడ వ్రాయబడింది. యెహోవా మీ పక్షముని యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చూడండి, అక్కడ కూడా ఆటంకాలు ఎదురయ్యాయి. జీవితంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆటంకాలు కలగజేసే వారిని దేవుడే చూసుకొని మన పనులను దేవుడు సరళం చేయుదురుగాక. యోర్దాను దాటాలి, ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని సైన్యం, ఆటంకాలు ఉన్నాయి. అలాంటి సమయంలో దేవుని ప్రజలైన మనం చేయవలసిన పనిని మీరు ఒకసారి చూడండి. నేడు మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండుడి. మునుపమితో చెప్పినట్లుగా మందిరాలు కట్టేటప్పుడు, ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఎదురవుతారు. నేను కూడా ఆయా ప్రాంతాల్లో గోవాలో సేవ చేస్తున్నప్పుడు కూడా ఒక అపార్ట్మెంట్, మందిరానికి పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉండేది. ఇక కొద్దిగా సౌండ్ ఎక్కువ అవ్వగానే సాతాను చెలరేగుతాడు ఆమెలో. ఆమె నెల్లూరు ఆమె అయినా కూడా ఐసా క్యూ సౌండ్ కర్తే హో అని అంటాడు. హిందీలో మాట్లాడేది, నేను తెలుగులో మాట్లాడితే ఆమె హిందీలో మాట్లాడేది. మీరు కూడా తెలుగు వాళ్ళే కదమ్మా, ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు? ఐసా సౌండ్ నై కర్నేకా అని అంటుంది. మరలా ఆటంకాలు
ఆటంకాలు ఎవరో కలగచేయరు. కొన్నిసార్లు మనకు తెలిసిన వాళ్ళే, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే ఆటంకంగా ఉంటారు. కానీ దేవుడే వారిని చూచుకొనుడు గాక. కాబట్టి భౌతికంగా ఆటంకాలు ఎదురవుతుంటాయి, కానీ మౌనంగా ఉండిపోవడమే. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండుడి. నిలుచుండి చూస్తే దేవుడే యుద్ధం చేస్తాడంతే. కాబట్టి ఆటంకాలు వచ్చాయి, మౌనంగా మన పనులు మనం చేసుకొని వచ్చాం. ఆ ఆటంకాలు వచ్చాయని చెప్పి మనం ఏమైనా పోరాడి వాళ్ళతో ఎదురాడామా? కానీ దేవుని పని ఈ విధంగా జరుగుతూ వచ్చింది. మౌనంగా దేవుని ప్రజలైన మనం ఈ సంవత్సరం అంతా ఉన్నప్పుడు దేవుడే మీ పక్షమై ఉండి యుద్ధము చేయుదురుగాక. ఎక్కడ మనం నోరు తెరిచి మాట్లాడి మన యొక్క వీక్నెస్ని బయట పెట్టుకోకూడదు. మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే చాలు, దేవుడే మన పక్షమై ఉండి యుద్ధం చేస్తాడు. ఈ మాటని ఆత్మీయంగా ఆలోచించినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో భౌతికంగా ఆటంకాలు ఉంటాయి, కానీ ఆత్మీయంగా ఒక మాట మీతో చెప్తాను. చూడండి, మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. చాలు. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘాలకు చెప్తున్నారు, మీలో సత్క్రియను ఆరంభించిన వాడు. సత్క్రియ అంటే మంచి క్రియలు, లేకపోతే దేవుడు మనకిచ్చిన మన జీవితాల్లో మార్పు, రక్షణ, దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని ప్రజలుగా ఈ విధంగా నడిపించబడుతున్నాం కదా. మనలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని ఆ మాటలో ఉన్న ఆంతర్యం. మనలో ఆత్మీయంగా కూడా దేవుడు పనులు ప్రారంభించాడు రక్షణ ద్వారా. ఆ రోజు నుండి స్టెప్ బై స్టెప్ ఆత్మీయంగా మీరు వరదలటానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. బాప్తిసం తీసుకున్నారు, మందిరానికి వస్తున్నారు, దైవభక్తులు ఎదుగుతూ ఉన్నారు. ఇలా దేవుడు మన జీవితంలో ప్రారంభించిన సత్క్రియ, మంచి క్రియ రక్షణలో ప్రారంభించబడి ఇప్పుడు కొనసాగుతూ వచ్చింది. కాబట్టి ఆత్మీయంగా ఎక్కడ ఆగిపోయే పరిస్థితులు లేకుండా అంతవరకు దేవుడే మనల్ని కొనసాగింప చేయుదురుగాక. అందునిమిత్తం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యములో ఒక మాటని మనం ఫాలో అవ్వాలి. మనలో మంచి క్రియలు, అక్కడ ఎఫెసు సంఘాన్ని గురించి వ్రాయబడిన మాటలు చూడండి. ఎఫెసు సంఘస్థులు ఉన్నారు. వాళ్ళు నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఆ సంఘస్థులు చూడండి, దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి. చూడండి, అక్కడ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి రాయబడి ఉంది. అందులో ఎఫెసు సంఘాన్ని గురించి. సంఘములో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ తర్వాత మైనస్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. సంఘము అన్నప్పుడు నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ కూడా ఉంటాయి. ఈ ఎఫెసు సంఘంలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటంటే, ఆ సంఘస్థులు చూడండి, సహనమును ఎరుగుదును. ఆ సంఘస్థులు సహనం కలిగిన వాళ్ళు. ఆ తర్వాత దుష్టులను సహింపలేవనియు. ఆ తర్వాత అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి. చూడండి, వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటంటే, ఎంతోమంది సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు నిజమైన సేవకులని గుర్తుపట్టి వాళ్ళని కనుగొని వాళ్ళ అబద్ధీకులని పరీక్షిస్తూ ఉన్నారు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి. చూడండి, అలయలేదనియో నేను ఎరుగుదును. ఆ ఎఫెసు సంఘంలో ఉంటున్న గుడ్ క్వాలిటీస్. కానీ నెక్స్ట్ నెగిటివ్, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. చూడండి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, ఒకటి తప్పు మోపుతూ ఉన్నాడు దేవుడు. క్వాలిటీస్ మంచి ఉన్నాయి, ఒకటి నెగిటివ్ ఏంటంటే తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆది ప్రేమ వాళ్ళ ఆ ఎఫెసు సంఘంలో లేదు. కాబట్టి నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది
ఆ మొదటి క్రియలను చేయుము, అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరి. ఆ, ఆ, తీసివేసేదను. చూడండి, అక్కడ ఆ సంఘంలో పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. సంఘాల్లో ప్రతి చోట ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ మాటను బట్టి చెప్తూ ఉన్నాను, ఆది ప్రేమలో మొదట దేవుని ప్రజలైన మీరు ప్రభు మీద ఉంచిన విశ్వాసం, ప్రభు మీద ఉన్న ఆ దైవాసక్తి, మొదట ఉన్న ఆది ప్రేమ అంతం వరకు మీ జీవితాల్లో నిలిచి ఉండును గాక. ఫస్ట్ లవ్, ఆది ప్రేమ. ఆది ప్రేమ అంటే మీరు ప్రారంభ దశలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మీ జీవితంలో ఉంటున్న ఆ స్థితిగతులు, స్పిరిచువాలిటీ ఎలా ఉన్నదో ఆలోచించండి. చాలాసార్లు చెప్పొచ్చు మీరు, మేము ఈ మధ్యాహ్నానికి కష్టపడ్డాం, ఓకే, ప్రయాసపడ్డాం, సహాయం చేశాం, ఓకే. భౌతికంగా ఆటంకాలు కలిగినప్పుడు మీరు అన్ని కార్యాలు చేస్తూ వచ్చారు. బట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయంగా మీలో సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నానని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడ ఆటంకాలు కలగకుండా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ కొనసాగిన వాళ్ళు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో బలహీనులై దేవునికి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. కానీ ఉన్నటువంటి దేవుని ప్రజలు ఆది ప్రేమలో, ఆది విశ్వాసంలో స్థిరులై ఉందరుగాక. మొదట మీరు ప్రభువులో ఎంత వైరాగ్యంగా కొనసాగుతూ వచ్చారో ఆసక్తిగా మందిరానికి టైంకి వచ్చేవాడు. ఇప్పుడు తాబేలు వలె ఒక్కొక్క అడుగు వేసుకుంటూ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, పాయింట్అవుట్ చేయట్లేదు, వాక్యం కాబట్టి, ఒక్కొక్క అడిగే ఒక్కొక్క ఆసక్తిగా ఆ డివైన్ జీల్ అనేది తగ్గిపోతూ ఉండడం, నిర్లక్ష్య స్వభావం, ఏం వెళ్తావులే చర్చికి అన్నట్లుగా నిర్లక్ష్య స్వభావం, డల్నెస్, మీలోనే ఒక ఆసక్తి కోల్పోవడం, భౌతికమైన. అందుకే ఎక్కడ నెగిటివ్గా దేవుని ప్రజలు డిస్కస్ చేయకూడదండి. స్పిరిచువల్ లైఫ్లో ఆత్మీయంగా స్టెప్ బై స్టెప్ అంచెలకు ఎదుగుతూ ఉండాలి అంటే ఎక్కడ నెగిటివ్ అనేది మీ జీవితాల్లో ఎప్పుడు మీరు థింక్ చేయకుండా పాజిటివ్గానే థింక్ చేసి చూడండి. ఆది ప్రేమలో ఖచ్చితంగా మీరు నిలిచి ఉందరుగాక. కొన్ని ఇళ్ళకు విజిటింగ్ చేసి నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని పాజిటివ్గానే మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో జరిగిన సంగతులు నాకెందుకు, ఇప్పుడు జరిగే సంగతులు అవసరం కదా. గతంలో ఎన్నో జరుగుతాయి. అందుకే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి. మరలా పాతయే తవ్వుకుంటూ ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో ఎదగలేము. వెనుకున్న వాటిని పూర్తిగా మరిచి ముందున్న వాటి కొరకు మనం ప్రయాసపడి వెతుకుతూ ఉండాలి. అందు నిమిత్తమై మొదట మీలో ఉన్న ఆ ఆది ప్రేమ, అది మరలా 4వ వాక్యంలో, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ సంఘస్థుల్లో టాలెంట్స్ ఉన్నాయి, కానీ ఆ ఫస్ట్లో ప్రారంభంలో ఉంటున్న ఆది ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ, అది తగ్గిపోతూ ఉంది. దానికి గల కారణం ఏంటంటే ఈ నెగిటివ్ థాట్స్ వలన మనిషి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కనుక ప్రేమిన వల్ల ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినాల్లో మనం ఉండగా మొదట దేవుని మీద ఉంచినటువంటి ఆ ప్రేమ, ఆ ఆసక్తి, వైరాగ్యం ఎక్కడ దేవుని ప్రజలని మీరు కోల్పోకుండా. అందుకే పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో మనము ఓపికతో పరుగెత్తుదుముగాక. ఒకటి, భౌతికంగా ఆటంకాలు ఎదురవుతాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఒకటి, ఎవరి మీద ఆయన కనుదృష్టి ఉంటుందంటే మీరు చేయుచున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మీకు ఆటంకాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు నష్టాలు రావచ్చు, కొందరు మనుషులే కొన్నిసార్లు ఇబ్బందులు కలగజేయవచ్చు. వారిని దేవుడు చూచుకొని మీ పనులన్నీ ఈ సంవత్సరంలో దీవెనకరంగా మార్చుదురుగాక. రెండవది, ఆత్మీయంగా విశ్వాసం మీలో సత్క్రియ ఆరంభించిన వాడు దానిని అంతవరకు కొనసాగింప చేస్తారు. కానీ ఆ ఆది ప్రేమలో దేవుని ప్రజలైన మనము నిలిచి ఉండాలి. అందుకే యేసయ్యనే మనం ప్రేమిస్తూ ఆయన వైపు చూస్తూనే ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. అటు ఇటు చూడకూడదు.
వీలైతే మనం కూడా గంత కట్టుకోవాలి. గుర్రాన్ని కడతారు కదా, అట్లా కట్టుకుంటే బెటర్ ఏమో. అటు ఇటు చూస్తే మనుషుల వీక్నెస్, బలహీనతలు కనబడతాయి. మనుషుల వీక్నెస్ కనబడతాయి. అందుకే గుర్రానికి అటు ఇటు చూడబాకు నాయనా అని ఆ గుర్రానికి కూడా గంత కట్టి ఉంటారు. అటు ఇటు చూస్తే హత్య జరిగిద్ది. నిర్గమాకాండం మోషే అటు ఇటు చూశాడు. ఏం చేశాడు చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయము 12వ వాక్యములో 2:12లో అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా, చూడండి, ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వానికి కప్పి పెట్టాడు. మంచిదే. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. మరునాడు అతడు బయట నడిచి వెళుచు ఉండగా, చూడండి, హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచున్నారు. అంతకు ముందు రోజేమో హెబ్రీయుడు ఐగుప్తీయుడు పోట్లాడుతుంటే మావాన్ని చంపుతావరా అని చెప్పి ఈ మోషే గారు ఏం చేశారు, ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. నెక్స్ట్ మరుసటి రోజు ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి, నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా, అతడు, చూడండి, మా మీద నిన్ను అధికారినిగా తీర్పరినిగాను నియమించిన వాడెవడు? చూడండి, ఆ ఐగుప్తుని చంపినట్లు. ఇది అటు ఇటు చూస్తే జరిగే పనులు ఇవి. అటు ఇటు చూస్తే జరిగే పని. ఇప్పుడు మోషే కూడా హెబ్రీయుడే. ఆ తర్వాత పోట్లాడుతున్న వాళ్ళు కూడా ఇద్దరు హెబ్రీయులే. మా మనుషులు అని సపోర్ట్ చేయడానికి వెళ్తే ఇప్పుడు మోషే గారిని అంటారు, నిన్ను అధికారినిగా తీర్పరినిగా పెట్టింది ఎవరు నాయనా, నీ పని నువ్వు చూసుకో అంటే అక్కడి నుంచి మిద్యాన్ దేశానికి పారిపోయాడు, చంపేస్తారేమో. కాబట్టి ఈ రోజుల్లో ఆటంకాలు, శత్రువులు ఎవరో అనుకుంటాం. హెబ్రీయులే శత్రువులు. కనుక మన విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచునే ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుముగాక. ఆది ప్రేమలో మనము నిలిచి ఉందుముగాక. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వాక్యం. యోబు గ్రంథం 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచు ఉన్నాడు. చూడండి, రెండవది, దేవుని యొక్క కన్ను దృష్టి మనుషుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, ఈ సంవత్సరాది నుండియే దేవుని యొక్క కన్ను దృష్టి మన మీద ఉన్నది. ఈ మాటను బట్టి రెండవదిగా మనుషుల మార్గముల మీద. ఎందుకు మనుషుల మార్గముల మీద దేవుని యొక్క కన్ను దృష్టి ఉన్నది అంటే, మనుషులు మార్గం తప్పి తిరిగిపోతారేమో అందునిమిత్తమై యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునే ఉన్నారు. మార్గం చూపించటానికి వచ్చిన దేవుడు ఆయన. మతాన్ని కాదు, మార్గాన్ని చూపించటానికి. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా మనము నిత్యరాజ్యములోనికి ప్రవేశిస్తాం. ప్రభు లేకపోతే నిత్యరాజ్యానికి మనం ప్రవేశించలేం. మార్గాన్ని చూపెట్టాడు. కాబట్టి మనుషులు మార్గం తప్పి తిరుగుతున్న సమయంలో ఈ లోకంలో యేసుక్రీస్తు వారు మార్గం చూపెట్టడానికే ఈ లోకానికి వచ్చారు. మార్గాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ట్రాఫిక్ మనం చూస్తాం. బైక్ మీద లేక కారులో వెళుతూ ఉంటాం. సడన్గా సిగ్నల్ వచ్చింది, రెడ్ సిగ్నల్ వచ్చింది. రెడ్ అంటే ఆగు అని కాసేపు ఆగుతాం. మరలా నెక్స్ట్ ఇంకొక కలర్ పింక్, కొద్దిగా అంటే ఆగి ఆలోచించు. ఒకటి ఆగడం, ఆగి రెండవదిగా ఆలోచించడం. ఎటువైపు వెళ్ళాలి, రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, లేకపోతే స్ట్రైట్ వెళ్ళాలా? ఆగడం ఒకటి, రెండవది ఆలోచించాలి ఏ మార్గంలో వెళ్ళాలి అని. వెంటనే గ్రీన్ సిగ్నల్ పడంగానే వెంటనే వెళ్ళిపోవడం. సరే, రెడ్ సిగ్నల్ వచ్చింది అని చెప్పి ఆగకుండా, ఆ మధ్య ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉన్నారు. వాళ్ళు స్పీడ్లో వెళ్తూ ఉన్నారు. వెంటనే ఆ రెడ్ సిగ్నల్ పడ్డా కూడా ఎవరు లేరులేని అటు ఇటు చూసి వెళ్ళాడా, పక్కన స్పీడ్గా వచ్చి గుద్ది స్పాట్లోనే ఇద్దరు చచ్చిపోయారండి.
ఆ దృశ్యం చూడలేకపోయాను నేను. ఇద్దరు యవనస్తులు, ఒక అబ్బాయి అమ్మాయి స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. మేము ఆగి ఉన్నామా, సరే రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి కదా. వీళ్ళు మరి ఏ హడావుడిలో ఉన్నారు, మొత్తానికి వెళ్ళి స్పీడ్గా వెళ్ళారా. అటు నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర కారు వచ్చి గుద్దేసి స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు. స్పాట్లో. ఆ మధ్య ఒక విశ్వాసి కూడా, ఆయన కూడా హడావుడిలో ఉన్నాడు, సడన్గా వెళ్ళిపోయాడు, ఇంకొకటి వచ్చి గుద్దేశాడు. ఆయన అంటాడు, అన్నా ఆగింటి బాగుండు, ఇప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు, కాళ్ళకి దెబ్బ కూడా తగిలింది. చూడండి, మార్గం తెలియని పరిస్థితుల్లో మార్గం తప్పి తిరిగిపోతున్న సమయంలో మార్గం చూపించడానికి యేసుక్రీస్తు ఆయన మన మీద కన్ను దృష్టి ఉంచి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మనము కూడా గతంలో మార్గం తెలియని వాళ్ళం. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడు తన కృపచేత మనల్ని రక్షించి ఈ మార్గంలోనికి తీసుకొని వచ్చారు. మార్గాలు తెలియటానికి అక్కడక్కడ సముద్రం ప్రక్కన ఒక లైట్ హౌస్ కూడా పెట్టి ఉంటారు. లైట్ హౌస్ సముద్రపు పక్కన, సముద్రంలో ఓడలన్నీ, షిప్పులన్నీ వెళ్తున్న సమయంలో మార్గం తెలియకపోతే ఆ లైట్ హౌస్ని కనుగొని వస్తారు. అలాగే జీవితంలో కూడా దేవుని ప్రజలైన మన మీద ఆయన కనుదృష్టి ఈ సంవత్సరం అంతా ప్రభు ఉంచుదురుగాక. ఉదాహరణకి మనం ప్రార్థన చేయాలి. ఈ మొట్టమొదటి రోజున నిర్గమాకాండం 33వ అధ్యాయము 14-15 వాక్యములో మనం చివరిగా ఈ ప్రార్థన చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మార్గం తెలియనప్పుడు పై వాక్యంలో మీరు చూడండి, మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు మాతో కూడా రావాలి. ఆ మాటలు మీరు చూడండి. 13వ వాక్యములో, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా, అక్కడ దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అని ప్రార్థన చేస్తాడు. దేవుడు వెంటనే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ వాగ్దానం ఈ సంవత్సరం అంతా దేవుడు నెరవేర్చుదురుగాక. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి మనతో కూడా, మన కుటుంబంతో కూడా నడుచునుగాక. ఆయన సన్నిధి లేకపోతే మనం నడవలేము. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు మోషే ఆ విధంగానే ప్రార్థన చేశారా? కనానుకు చేరేంత వరకు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించినట్లు మన కుటుంబాలను కూడా దేవుడు కంచెవేసి కాపాడి ఆయన సన్నిధి సంవత్సరం అంతా తోడుగా ఉంచి మిమ్మల్ని, మీ పిల్లల్ని నడిపించుదురుగాక. ఆయన కనుదృష్టి మార్గం తప్పి తిరిగిపోతున్న వారి మీద ఉన్నది. ఆయన కనుదృష్టి ప్రతి ఒక్క మనిషి మీద ఉందండి. మనం అనుకుంటాం కొన్నిసార్లు దేవుడు చూడలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు అని. కానీ 139వ కీర్తన 2-3 చరణాల్లో దావీదు కీర్తనాకారుడు 139వ కీర్తన 2-3 చరణాలు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడండి, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. 24వ వాక్యం చూడండి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమును నన్ను నడిపింపుమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ మొట్టమొదటి రోజు ఈ విధంగా మనం కూడా ప్రార్థన చేయాలి. ఒకటి, దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉండాలి. రెండవది, మన ప్రతి చర్య మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది. దావీదు కీర్తనాకారుడు అంటాడు, నేను కూర్చుండుట, లేచుట, నా నడకలు, నా పడకలు, నా చర్యలన్నీ కూడా నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు కదా. ప్రభువుకు తెలుసు, మన చర్యలన్నీ కూడా ప్రభువుకు తెలుసు. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ప్రభువుకి తెలుసు. కనుకనే ఒకవేళ మన యొక్క నడవడికల్లో కానీ, మన చూపుల్లో కానీ, మన యాక్టివిటీస్లో కానీ ఎక్కడ రాంగ్ వేలో నడిపించబడుతూ ఒకవేళ ఉన్నట్లయితే, మార్గం తప్పి తిరిగిపోతున్న సమయంలో మరలా రైట్ వే, ఓ సరైన మార్గంలో నడిపించబడిన నిమిత్తమై ఓ శాంక్టిఫికేషన్, శుద్ధీకరణతో కూడిన మాట
దావీదు పలుకుచూ ఉన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కాబట్టి ఈ సంవత్సరం ఈరోజు మొదలుకొని ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలి. ఓ ఒప్పుకోలుతో మనం ప్రయాణం చేయాలి. 19వ కీర్తన 14వ చరణంలో ఓ ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన దేవుని ప్రజలను ఖచ్చితంగా చేసుకొని మీరు వెళ్ళి చూడండి. ఈ సంవత్సరం అంతా మీ మార్గాలలో నా దేవుడు తోడుగా ఉండి నడిపించుదురుగాక. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ మీరు పనులకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా మీ మార్గములన్నీ కూడా ప్రభు ఆయన దృష్టి ఉంచి దేవుని యొక్క సన్నిధి మీతో కూడా ఉండునుగాక. మనుషుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. 11వ కీర్తన 4వ చరణంలో కూడా యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులార చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచు ఉన్నాడు. ఎవ్రీ పర్సన్, ప్రతి మనుషుని దేవుడు ఏం చేస్తున్నాడు? తన కనుదృష్టి చేత ఆయన పరిశీలించుచు ఉన్నాడు. మనుషులే పరిశీలిస్తారట, మరి దేవుడు అంతకంటే ఇంకా. కాబట్టి మన యొక్క చర్యలన్నీ కూడా ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మన యొక్క చర్యలన్నీ కూడా ప్రభువుకు ప్రీతికరంగా ఉండేటట్లుగా యేసయ్య మార్గములోనే మనం నడిపించబడేటట్లు ఈ మాసంలో ఉదయాన్నే లేచి ఆ విధంగా ప్రార్థన చేసుకొని వెళ్ళినట్లయితే దేవుని యొక్క సన్నిధి మీతో మీ పిల్లలతో కూడా నా దేవుడు ఉందురుగాక. 2 క్రోనికల్స్ దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం. మూడవది, యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి ఉంచబడి ఉన్నది. చూడండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. అక్కడ ఆసా అనే ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ప్రభువు చెప్పిన ప్రతి మాటని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ ఉండేవాడు. కానీ ఒక సందర్భాన యెహోవా మీద కాకుండా సిరియా రాజును నమ్ముకున్నాడు. అతను చేసిన ఒక్క తప్పు పనిని బట్టి ఆయనకు జరిగిన ఒక పరిస్థితి మీరు గమనించండి. 16వ అధ్యాయము 9వ వాక్యములో మనం చదివినట్లుగా 9వ వాక్యములో 7వ వాక్యము నుండి మీరు చూడండి. 7వ వాక్యము నుండి మీరు చూస్తే దీర్ఘదర్శి అయిన హనాని రాజైన ఆసా యొద్దకు వచ్చి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, రథములను అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఈ విషయమందు చూడండి, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని చూడండి, నీకు యుద్ధములే కలుగును. ఆసా అనే రాజు 39 మంది రాజులు పరిపాలించారు. యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు, మొత్తం 39 మంది రాజులు. వాళ్ళలో ఆసా ఆయన ప్రారంభ దశలో ఈ యెహోవాను నమ్ముకొని, అంటే ప్రభు చెప్పే మాట ప్రకారం అనుసరించి నడిపించబడుతూ ఉండేవాడు. కానీ సడన్గా సిరియా రాజును నమ్ముకొనట చేత యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఆయన కొద్ది రోజులకి యుద్ధాలే జరుగుతూ వచ్చాయి. 12వ వాక్యములో ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున చూడండి, పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను, చూడండి, మరలా యెహోవా యందు విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి చూడండి, ఒకటి, దేవుని ప్రజల జీవితాల్లో 2 కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి,
ప్రార్థించడం, యెహోవా యొద్ద విచారణ చేయడం. రెండవది దేవుని యొక్క మాట వినడం, ప్రభువుని నమ్ముకోవడం, అంటే ప్రభు చెప్పిన మాటని మనం ఫాలో అవ్వడం. ఈ రెండు కార్యాలు లేనప్పుడే నష్టాలు వస్తాయి. కనుక ఈ సంవత్సరం అంతా యథార్థవంతుల జీవితాల్లో ఉండే రెండు స్వభావాలు ఏంటంటే, ప్రభువుని నమ్ముకోవడం, అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేయడం. రెండవది ప్రభు యొద్ద విచారణ చేయడం. ఈ రెండు లేనప్పుడే సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి యథార్థముగా దేవుని ఎదుట మనం ప్రవర్తించుదుముగాక. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యములు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అని వాక్యం చెప్తుంది. ఆస సిరియా రాజును నమ్ముకొని యుద్ధాలే తన జీవితంలో ఎదురయ్యాయి. ఆ తర్వాత పాదములకు జబ్బు పుట్టి మరణానికి గురైపోయాడు. యథార్థముగా ప్రవర్తించు యథార్థ హృదయము గల వారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నదనే సంగతి మర్చిపోయి మతి తప్పి ప్రవర్తించాడు. కానీ అలా కాకుండా ఈ సంవత్సరం అంతా దీనులై దేవుని యొక్క మాట విని మనం వణుకుచు నడిపించబడదుముగాక. ఉదాహరణకి జకర్య గ్రంథం జకర్య గురించి వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 18-20 వాక్యాలు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి, సమయమైంది. అక్కడ జకర్య, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాట్లాడుక మౌనివై ఉందుమని అతనితో చెప్పాను. మౌనంగా ఉండిపోయాడు. ప్రభు దూతతో చెప్పిన మాట నెరవేర్చబడ్డప్పుడు తర్వాత మాటలు వచ్చాయి. ఎగ్జాంపుల్. కాబట్టి దీనుడై ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాట విని వణుకుచు మనం నడిపించబడుతున్నప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉండును గాక. 32వ కీర్తన 8వ చరణములో చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయన కనుదృష్టి మన మీద ఎందుకు ఉంచబడి ఉన్నది అంటే, ఆలోచన చెప్పటానికి నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఉండునుగాక. ఎందుకంటే ఆలోచన చెప్పటానికి, మనకు ఆలోచన కావాలి అంటే ప్రభు దగ్గరే అడగాలండి, మనుషుల దగ్గర అడగకూడదు. తెలివితేటలు, జ్ఞానం ఉంది అని మన జ్ఞానం మీద ఆధారపడకూడదు. ప్రతి పని మీరు ప్రారంభించేటప్పుడు, ప్రతి పని చేసేటప్పుడు, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లల అడ్మిషన్స్ విషయంలో కానీ, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ప్రతి చిన్న పెద్ద విషయంలో ఈ సంవత్సరం అంతా మీరు ప్రభు దగ్గరే మీరు విచారణ చేయుదురుగాక. మీరు ఆలోచన ప్రభు దగ్గరే అడగాలి. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా మీకు ఆలోచన దొరుకుతుంది. దావీదు ప్రతిసారి ప్రభు దగ్గర ఆలోచన అడిగేవాడు. కనుకనే ఆయన కన్నుదృష్టి మన మీద ఉన్నది. కొన్నిసార్లు తొందరపడి పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారా, కుటుంబాల్లో సమస్యలు ఎదురైనప్పుడు పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మీరు మాట్లాడండి అంటారు. మాట్లాడించిందేమో బ్రోకర్ దగ్గర, సమస్యలు వచ్చినప్పుడేమో పాస్టర్ గారు మీరు మాట్లాడండి, నేను బ్రోకర్ కాదు కదా. ఇలా పెళ్ళిళ్ళు తొందరపడి పిల్లలకు చేస్తారు. కొన్ని కుటుంబాలను దర్శించినప్పుడు చాలా బాధ వేసింది. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తొందరపడతారు. కానీ ఇప్పుడు చెప్పినట్లుగా ఆగి ఆలోచించి ముందుకు వెళ్దామనే ఆలోచన ఉండదు. నష్టాలు జరిగినప్పుడు మనం ఎంత ప్రయాసపడ్డ ప్రయోజనం లేదు. అందుకే ముందుగానే మునుపు మీద చెప్పినట్లుగా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ప్రీ ప్లాన్ ఉండాలి. ముందుగా ప్రభు దగ్గర ఆలోచన అడగాలి, ప్రభు మీ చిత్తమా కాదా. వెంటనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నేను ఇల్లు కట్టుకోవాలని చెప్పి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారా? కట్టు, నెల ఈఎంఐ. ఇల్లు కొన్నారా? ఇల్లు కొన్నాం పాస్టర్ గారు ఓపెన్ చేయండి అంటారా? ప్రారంభోత్సవం అయిపోయింది, నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ కట్టలేక. కారు కొన్నారా? ఈఎంఐ. ఏది తీసుకోవాలన్నా, బండి కొన్నారా? ఈఎంఐ. టీవీ కొన్నారా? ఈఎంఐ. ఫ్రిడ్జ్ కొన్నారా? ఈఎంఐ. మనిషి కూడా ఈఎంఐ కొట్టారా? ఈఎంఐతోనే ఇక నెక్స్ట్ జరుగుతుందేమో తెలియదు. ఈఎంఐ. ఈ యొక్క అప్పుల సమస్యల వలన కుటుంబాల్లో నెమ్మది. కాబట్టి ప్రియమైన వారలారా, ఎవరినో చూసి కంపేర్ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మేము కూడా చేయాలని అప్పు చేసి చెప్తుంటారు కదా. అప్పు చేసి పప్పు కూడా
తినలేని పరిస్థితుల్లో ఉండకూడదు. మనకు ఉన్న దాంట్లోనే మీరు సంతృప్తి చెందుదురుగాక. అందుకే కీర్తనాకారుడు ఒక మాట చెప్తాడు, గొప్ప వాటి యందు అధికమైన వాటి యందు నా మనసు ఉంచక ప్రభా మీరు నన్ను కాపాడండి అంటాడు. అంటే హైనెస్, ఒక గొప్ప గొప్ప ఏదో ఒక నివాసం. నాకు తెలిసిన ఒక బిలీవర్ ఉన్నాడు బెంగళూరులో. ఆయనకి చాలా ఇల్లు ఉన్నాయి, రెంట్కి ఇచ్చాడు. ఆయనే ఒక ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటాడు. నేను అడిగాను, మరి మీరు చాలా డబ్బు కలిగిన వాళ్ళు కదా, మీరే ఒక పెద్ద బంగ్లా కట్టుకోవచ్చు అంటే, పాస్టర్ గారు ఏదో ఒక ఇల్లు ఉన్నాను అంతే, సొంత ఇంట్లోనే ఉండాలని రూల్ లేదు కదా అని అంటాడు. కాబట్టి ఓ చిన్నిల్లున్నా మీరు అందులోనే సంతృప్తి చెంది ఉందరుగాక. అంటే అప్పు చేసి ఇబ్బందులు తెచ్చిపెట్టుకోకూడదు అని మనం గ్రహించాలి. కనుక ప్రతి విషయంలో ఒక ఆలోచన కావాలి. ఇల్లు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా అప్పుతో కాకుండా చాలామంది అలా ఇబ్బందులు పడి ఫైనాన్షియల్గా పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుకనే ప్రభు దగ్గర ప్రతిసారి ఈ సంవత్సరం అంతా మీరు ప్రతి విషయంలో ప్రభు దగ్గర మీరు ఆలోచన పొందుకొందురుగాక. దావీదు అలా చేశాడు. తన ముగింపు యొక్క జీవితాన్ని కూడా మీరు చూస్తే 73వ కీర్తన 24వ చరణంలో దావీదు రాజుగా అభిషేకించబడ్డ ఆ రోజు నుండి ప్రభు దగ్గరకు వెళ్ళేంత వరకు, కనుమూసేంత వరకు ప్రతిసారి నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో చేర్చుకొందువు. చూడండి, మహిమలో చేర్చబడేంత వరకు దావీదు ప్రతిసారి ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమే చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. గనుక ఈ 2025 సంవత్సరంలో ఎక్కడ తొందరపడి పిల్లలకి మరలా రిపీట్ చేస్తాను, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే విషయంలో కానీ, ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, పిల్లలకి అడ్మిషన్స్ విషయంలో కానీ, ప్రతిదీ A to Z లైఫ్లో జరిగే ప్రతి యాక్టివిటీస్లో దేవుని యొక్క చిత్తాన్ని మీరు కనుగొని మీరు అడుగు వేసినట్లయితే మీరు, మీ పిల్లలు శుభవంతంగా మీరు ఈ సంవత్సరం అంతా ప్రయాణం చేయుదురుగాక. నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువు, తర్వాత మహిమలో చేర్చుకొందువు. కాబట్టి దేవుని చిత్తం, ప్రభా మీ చిత్తం ఏంటి, మీ చిత్తం ఏంటి? యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది, రేపటి గురించి మీరు చింతించవద్దు. ఆ మాటను కూడా చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యములో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి, చూడండి, అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి, ఈ మాట చెప్పుకోవాలి, ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇది అది అంటే ఇప్పుడు చెప్పిన లీస్టే, ఇది అది చేతుము, చేస్తాం జీవితంలో. ఇది అది అంటే వ్యాపారాలు, ఉద్యోగాలు, పిల్లల పెళ్ళిళ్ళు, ఎవ్రీథింగ్, ప్రతిదీ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్త ప్రకారమే మనం ఈ సంవత్సరం అంతా నడిపించబడి మహిమ కొరకై, ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి హల్లెలూయా. స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో